తమ్మారెడ్డి భరత్ గారు అసలు ఏం చెప్పాడు అనేది చూడాలంటే దానికి ముందు చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ గారు సినిమాకి సక్సెస్ మీట్ లో ఆయన ఏం చెప్పాడంటే కాస్టింగ్ కౌచ్ అనేది కాదు, ఇక్కడ అమ్మాయిలు గట్టిగా ఉండి దృఢంగా ఉంటే వాళ్ళని ఎవరేమి చేయలేరు అనేది ఆయన మాట్లాడాడు. సో తప్పు మీలో ఉంది, మీరు దృఢంగా ఉంటే మీకేమి ఉండదు, కాస్టింగ్ కౌచ్ ఏమి లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దాని మీద చిన్మయి లేదు, చిరంజీవి గారికి ఉండకపోవచ్చు, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న సంస్కృతులు లేకపోవచ్చు, కానీ కాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉందని ఆమె అనుభవాలు ఆమె చెప్పింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పింది. దాని తర్వాత ఈయన ఇప్పుడు మామూలుగా తమ్మారెడ్డి భరద్వాజ్ ఆయన సీనియరు, కమ్యూనిస్టు, చాలా సినిమాలు తీశాడు. ఆయనకి సినిమా ఇండస్ట్రీ అనేది హిస్టరీ దగ్గర నుంచి అన్ని తెలుసు. ఆయన తెలియని వ్యక్తి కాదు. రెండోది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న వ్యక్తి కూడా. ఆయన బ్యాలెన్సింగ్ గానే మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేము, ఒకప్పుడు ఉండేది కాదు, తర్వాత రాజులు జమీందారులు వచ్చారు, వాళ్ళు అమ్మాయిలను అనిపించడం కోసం సినిమాలు తీశారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది 200 సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి, కొంతమంది ఎందుకు తీస్తున్నారో సినిమాలు తెలియదు. అంటే ఒక 20% ఉంది అనేది చెప్తూనే మళ్ళీ చిరంజీవి చెప్పిన వ్యాఖ్యలను కూడా సపోర్ట్ చేశాడు. అంటే మనం దృఢంగా ఉండి గట్టిగా ఉంటే ఏమీ కాదు అనేది కూడా ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో అవాస్తవం అయితే ఏం లేదు. నా అనుభవం అంటే నేను 23 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అది 2002లో డ్రీమ్స్ అని ఒక సినిమా డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ పనిచేశాను. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీతో అంటే మరీ మిడిల్లో ఉన్నానని చెప్పలేను, కానీ అంచుల్లో సంచరిస్తున్న సర్కిల్ ఉంది, చూస్తున్నాం. రెండోది స్టడీ, నేను హిస్టరీ అంతా కూడా స్టడీ చేస్తున్నాను. నేను మనసు ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నాం. మా దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్త మెటీరియల్ ఉంది. అప్పట్లో రూపవాణి, తర్వాత పెంకెపిల్ల, కాగడ, హిందూ నేషను, ఇలాంటి పత్రికలు, ఓల్డ్ పత్రికలు 40s 50sలో వచ్చిన పత్రికలు నా దగ్గర ఉన్నాయి. అవి చదువుతుంటాం అప్పుడప్పుడు. అందులో కూడా ఇవే డిస్కషన్స్ ఉన్నాయి. అప్పట్లో కూడా 1946 నేను కమతం అని ఒక పత్రికలో కంప్లీట్ గా సినిమా మీద నేను ఎడిటర్ గా ఒక ఇష్యూ తెచ్చాను. అప్పుడు ఇవే వేసాను, అశ్లీల సినిమాలు చూడకండి 1946 టైటిల్ అండి రూపవాణిలో. అంటే అప్పుడు సినిమాల్ని అప్పటి జనరేషన్ అశ్లీలం అనుకున్నారు. అదే చెప్తున్నారు. అప్పుడు కూడా సెన్సార్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టికల్, మ్యూజిక్ ఇది మ్యూజిక్ అసలు ఇది ఒట్టి సౌండ్ తప్ప లిరిక్ లేదని రాసిన ఆర్టికల్స్. అప్పుడు 40s లో కూడా ఇదే డిస్కషన్. ఏ జనరేషన్ కి ఆ జనరేషన్ కాంటెంపరీ సినిమాని తిట్టిన వాళ్ళే. ఆ తర్వాత అవి క్లాసిక్ లైన్. బాలనాగమ్మను కూడా అప్పుడు తిట్టారు. ఒక స్త్రీగా ఉండి మగవాడి వెనక ఎట్లా పడుతుంది, ఇంతకంటే అశ్లీలం ఉంటుందా అనేది తిట్టారు అప్పట్లో. సో కాబట్టి కాంటెంపరీ వాళ్ళు తిడతారు. రెండోది విమెన్ ని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది కూడా అప్పట్లో తల్లులు కూతుళ్ళ చుట్టూ రావడం, బావలో మామలో వాళ్ళని తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టి ఛాన్సులు తీసుకోవడం. దీని మీద కృష్ణవంశీ కూడా ఒక సినిమాలో కొంత ట్రాక్ వాడాడు. ఇది ఎప్పటి నుంచి ఉందండి. నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేశాను కాబట్టి, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి మేము అక్కడ హిస్టరీ అంతా కూడా మాట్లాడుకునేవాళ్ళం. సో అక్కడ కూడా చాలా విషయాలు నాకు తెలిసాయి. కాబట్టి ఏంటంటే ఈ ఒకప్పుడు వాణిశ్రీ, శ్రీదేవి వీళ్ళు ఉన్నారు కదా, ఈ జనరేషన్ లో కూడా సెక్స్‌ప్లాయిటేషన్, ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది ఉంది. మగవాళ్ళకేమో రికమెండేషన్ పట్టుకోను, లేకపోతే మగవాళ్ళు కూడా. నేను చెన్నైలో కొంతకాలం ఉన్నా. అప్పుడు చూసింది ఏంటంటే, నేను ఈ యాక్టర్లు కావాలనుకున్న వాళ్ళంతా కో డైరెక్టర్లకి, మేనేజర్లకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి భోజనాలు పెట్టించడం, మందు పోయడం చేస్తామని ఇస్తా ఉంటారు. కొంతమంది కో డైరెక్టర్లు, మేనేజర్లు దీని మీద బతుకుతుంటారు. ఇలాంటి ఆర్టిస్టులని ఒక 4 పెట్టుకొని ఫండింగ్ అనమాట. వీళ్ళు చేస్తా ఉంటే వీళ్ళని ఎప్పుడో అక్కడ ప్రొజెక్ట్ చేసి ఒక సినిమాలో డైరెక్టర్ అంటాడు, ఈ క్యారెక్టర్ ఎవరు చూడంటే వీళ్ళని తెస్తారు. ఫస్ట్ ఒక 2-3 పనిమాలను పెట్టి వీళ్ళు బాగాలేదు అంటే లాస్ట్ మినిట్ లో వీళ్ళని తెస్తారు. ఇంకా డైరెక్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితి క్రియేట్ చేసి, సరే ఇతను ఉన్నాడు సార్ అవైలబుల్, ఎవరినో తీసుకురా అన్న పద్ధతులకి తెస్తుంటారు. ఇలాగా చాలా మంది అబ్బాయిలు కూడా ఉంటుంది ఇండైరెక్ట్ గా. అమ్మాయిలకి ఏంటి, అమ్మాయిలకి బలమైన బలహీనత అయినా వాళ్ళ బాడీని పెట్టుబడి, వేరేది లేదు కాబట్టి చాలా మంది అమ్మాయిలు కూడా ఇది తెలుసుకొని ఈ సత్యాన్ని ముందుగానే
ఆఫర్ చేసే వాళ్ళు ఉన్నారు. లేదంటే వీళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. ఎవరు చేస్తారు? చిన్న అమ్మాయిలు అనుకో, అంటే చిన్న స్థాయి ఆర్టిస్టులు అనుకో, ఫస్ట్ చేసేది ఆర్టిస్టులని సప్లై చేసేవాళ్ళు. తర్వాత అంటే దాని ఏమంటారు, టాలెంట్ కోఆర్డినేటర్. నేను బాంబేకి 2-3 సార్లు వెళ్ళాను, అంటే అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడానికి, హీరోయిన్లు. అక్కడైతే మనం వెళ్ళినప్పుడు 2 రకాలు ఉంటుంది. అఫిషియల్ గా మనకి చూపిస్తారు హీరోయిన్, అనఫిషియల్ గా కొన్ని టాలెంట్ కోఆర్డినేట్ సంస్థలు ఉంటాయి సార్. వాళ్ళు కూడా ఆల్బమ్ మన ముందు పెట్టి, సార్ ఈ అమ్మాయిలు ఎవరైనా మీకు వస్తారు సార్, రెడీగా ఉంటారు. అప్పట్లో కమిట్మెంట్ అనేవాళ్ళు. సో కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది ముందే డిస్కషన్ అనమాట. సార్ ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పేస్తారు ముందే. లేదు ఈ అమ్మాయి కమిట్మెంట్ ఓకే సార్, కాకపోతే ప్రొడ్యూసరు డైరెక్టరు వరకే సార్, మీకు మళ్ళీ ఇంకెక్కడ చేయకండి అనేది చెప్తారు. సో ఎలాగా ఇది ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి అందరికి తెలుసు, నాకని కాదు, ఎవరికి అందరికి తెలిసి ఇది తెలిసే జరుగుతుంటది. కాకపోతే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, అమ్మాయిలు వాలంటరీగా నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావు కాబట్టి నేను నీకు ఇది ఇస్తాను అని చెప్తే ఓకే అండి.